జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 150 డివిజన్లలో పోలింగ్ బూత్ల బాట పట్టారు ఓటర్లు. మొత్తం 1122 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరిగేలా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో ప్రలోభాలకు గురి చేయడంపై ఎన్నికల కమిషన్ నజరు పెట్టింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 38 లక్షల మందికి పైగా పురుషులు, 35 లక్షల మందికి పైగా మహిళలు ఉన్నారు. ఇతరులు 678 మంది ఉన్నారు. 150 డివిజన్లకు 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 28,683 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. 36,404 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచి కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కంటిన్యూ కాబోతోంది. పోలింగ్కి సంబంధించి ఎన్నికల కమిషన్ దాదాపు అన్ని ఏర్పాట్లు చేసింది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని దాదాపు డబుల్ చేశారు. మొత్తం 50,000 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రచారం సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఎలాంటి చిన్న ఘటన, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామని పోలీసు అధికారులు, ఎన్నికల కమిషన్ చెప్తోంది. మా ప్రతినిధులు లైవ్లో ఉన్నారు. నరేష్ ఫతేనగర్ నుంచి, అలాగే చార్మినార్ నుంచి ఇన్నారెడ్డి, ముషీరాబాద్ నుంచి శ్రీనివాస్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్దాం. ఇన్నారెడ్డి, చార్మినార్ ప్రాంతం కొంత సెన్సిటివ్ ఏరియాగా చెప్తారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూతులు ఉన్న ప్రాంతంగా చార్మినార్ ఉంటుంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ సరళి ఏంటి? పోలింగ్ ప్రారంభమైందా? ఓటర్లు కనిపిస్తున్నారా? నరసింహరావు, ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో మనం ఉన్నాము. దాదాపుగా మొత్తం 89 వార్డుల్లో దాదాపు 4,995 పోలింగ్ బూత్ల్లో ఈ ఎన్నికల సరళి కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఇక్కడ సామాన్య జనం కూడా పోలింగ్లకు వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా కూడా ఇక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ పాత బస్తీ చాలా కీలకమైనదని చెప్పుకోవచ్చు. అలాగని ఇక్కడ అతి సున్నితమైన ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు గతంలో జరిగిన ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఇన్సిడెంట్ మనం పరిశీలిస్తే పాత బస్తీ కేంద్రంగా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ను, అలాగనే ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పోలీసు యంత్రాంగం ఇక్కడ గట్టి నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు చార్మినార్ వేదికగా ఇక్కడ ఏమైతే రాజకీయాలు చేసాయో, తర్వాత అలాగనే ఇక్కడ ఇప్పటికే కొంతమంది ఈ సామాజిక వెబ్సైట్ల ద్వారా పుకార్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అలాంటి వారి పట్ల సీరియస్గా ఉండడం చెప్పడమే కాకుండా ఇప్పుడు జరగనున్న ఎన్నికలు జీహెచ్ఎంసీలో ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటాయో మనకు తెలుసు. దానికి సంబంధించి హైదరాబాద్ ఐకాన్గా ఉన్న చార్మినార్ ప్రాంతంలో కూడా ఇక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా దాదాపుగా మనం గమనించవచ్చు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో దాదాపుగా 22,000 మంది పోలీసుల తోటి పూర్తి స్థాయిలో ఈ రకమైన కట్టుభద్రతను ఏర్పాటు చేయడం జరుగుతోంది. మనం విజువల్స్ చూస్తాను. ఇప్పుడిప్పుడే ఇక్కడ చార్మినార్ ప్రాంతంలో జనాలు కూడా వస్తూ ఉన్నారు. పబ్లిక్ అంటే ఇక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం గట్టి భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ చిన్న సంఘటన జరిగినా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చాలా పకడ్బందీ ఏర్పాటు చేస్తూ కూడా హైదరాబాద్ కమిషనర్ అనిల్ కుమార్ గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరుగా ఇప్పుడే పోలింగ్ బూత్లో చేరుకున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది తమ ఎక్విప్మెంట్ తోటి సిద్ధంగా ఉన్నారు. 7 గంటలకు ఖచ్చితంగా ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ సరళి కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్
చార్మినార్ ప్రాంతంలో ఉన్న పరిస్థితిని మనం లైవ్లో చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా పోలింగ్ బూత్లకు వెళ్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి దీని మీద ఇక్కడ గట్టి భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా 3 అంచెల భద్రతతో పాటు అత్యున్నతమైన పోలీస్ స్టేషన్ ప్రాంతాలను కూడా గుర్తించి ఆయా ప్రాంతాల్లో గట్టి నిఘా కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నరసింహారావు, మొత్తం మీద ఇకపై జరుగుతున్న పోలింగ్ సరళికి సంబంధించి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఒకవేళ కనుక ఏదైనా గొడవలు జరిగితే హైదరాబాద్ పాత బస్తీ కేంద్రంగా గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పిన ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద మనం చూస్తూ ఉన్న విజువల్స్లో పోలీస్ యంత్రం కూడా ఇప్పటికే సిద్ధమైపోయింది. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సంఘటన జరిగినా కూడా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు విజువల్లో చూస్తున్న పోలీస్ సిబ్బంది తీస్తున్న పరిస్థితి చూడవచ్చు. అలాగనే ఇక్కడ చార్మినార్ ప్రాంతంలో సందర్శకులు కూడా, అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా సందర్శకులు కూడా సెలవులు రావడంతో వాళ్ళందరూ కూడా చార్మినార్ ప్రాంతానికి చేరుకొని వాళ్ళు ఆసక్తిగా చూస్తున్న పరిస్థితిని, అలాగనే పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. మొత్తం మీద అత్యున్నతమైన ప్రాంతాలను గుర్తించిన పోలీసు యంత్రాంగం దీంట్లో పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద 22,000 మందికి పైబడి పోలీసుల భద్రత నడుమ ఇక్కడ ప్రశాంతంగా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఓటింగ్ సర్లు ప్రారంభమని చెప్పుకోవచ్చు. నరసింహారావు, మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగ్యలక్ష్మి టెంపుల్ కొంత టెన్స్ క్రియేట్ చేసింది హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి. ఎవరైనా నాయకులు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అక్కడ పరిస్థితి ఏంటి? అయితే ప్రస్తుతం అయితే మాత్రం మనం చార్మినార్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనం భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ సాక్షిగా జరిగిన రాజకీయ పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది రాజకీయ నాయకులు, తర్వాత బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, తర్వాత అన్ని రాజకీయ నాయకులందరూ కూడా భాగ్యలక్ష్మి టెంపుల్కి వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులతో తమను గెలిపించాలని చెప్పని మొక్కునే అవకాశం కూడా లేకపోలేదు. మనం చూస్తున్న జిహెచ్ఎం ఎన్నికల్లో ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు కావచ్చు, రాజకీయ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏ రకమైన ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం భాగ్య ఇక్కడ టెంపుల్ దగ్గర ఉన్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఇక్కడ అంటే ఒకవైపున జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు చాలామంది పబ్లిక్ కూడా క్యూ కట్టి ఇక్కడ అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు అమ్మవారి ఆశీస్సులతోటి తమను గెలిపించమని చెప్పిన అమ్మవారి ఆశీస్సులు కోరే అవకాశం కూడా లేకపోలేదు. కాకపోతే ఎవరెవరు వస్తున్నారు, తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కొంచెం సీక్రెట్గా ఉంచింది. కానీ ఒకవేళ కనుక వాళ్ళు ముందస్తుగా వస్తున్నారని తెలిస్తే ఇక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే అభ్యర్థులు కాబట్టి ఎక్కడైనా తిరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా కొంతమంది కీలకమైన నాయకులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు, భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించేందుకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం లైవ్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రాధాన్యత సంతరించుకున్న భాగ్యలక్ష్మి దేవాలయంలో జరుగుతున్న పరిస్థితిని ప్రస్తుతం లైవ్లో చూస్తూ ఉన్నాం. భక్తులు కూడా చాలామంది ఇక్కడ అంటే సెలవులు కావడం, ఎలక్షన్స్ కావడంతో చాలామంది కూడా అమ్మవారిని దర్శించుకోవడం, కార్తీక పౌర్ణమి కావడంతో అమ్మవారిని దర్శించుకోవడం, తర్వాత అమ్మవారి ఆశీస్సుల కోసం చాలామంది తరలి వస్తూ ఉన్నారు. మొత్తం మీద భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర మన తాజా పరిస్థితిని మనం ఏబీఎన్లో మనం చాలా ప్రత్యక్షంగా చూడొచ్చు. చాలామంది కూడా ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఇచ్చిన భరోసాల నేపథ్యంలో వాళ్ళు అమ్మవారిని దర్శించుకొని తర్వాత ఓటింగ్కి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు వేదికగా, అలాగనే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర జరిగిన పరిణామాలు కూడా మనం చూస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంతమంది రాజకీయ నాయకులు అమ్మవారిని సందర్శించుకొని ఆమె ఆశీస్సులు కూడా కోరే అవకాశం కూడా లేకపోలేదు. నరసింహారావు, రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ. అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలు ఎక్కువ ఆ పరిసరాల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తూ ఉండండి. రైట్, ఫతేనగర్ వెళ్దాం. ఫతేనగర్ నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్లో ఉన్నారు. నరేష్, కుకట్పల్లి సర్కిల్లో ఉన్న ఫతేనగర్ డివిజన్లో ఉన్న ప్రస్తుతం ఓటర్లు అప్పటికే 7 గంటలకే కూడా బార్లు అంటే క్యూ లైన్లో బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకునే దానికి ఓటర్లంతా కూడా ఇప్పుడే పోలింగ్ స్టేషన్కి వచ్చిన పరిస్థితి. కాసేపటి క్రితమే పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు అంటే రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసే ప్రక్రియను కాసేపటి క్రితం కొన్ని నిమిషాల క్రితమే పూర్తి చేశారు. ఓటర్లు ఒక్కొక్కరు ఇప్పుడే వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. నిజానికి కూకట్పల్లి సర్కిల్లో ఉన్న 6 డివిజన్లు ఏదైతే ఫతేనగర్ కావచ్చు, బాలానగర్ కావచ్చు, ఓల్డ్ బోయిన్పల్లి, అల్వాల్తో పాటుగా కూకట్పల్లి, బాలాజీనగర్, హైదర్ నగర్ ఇవన్నీ కూడా ఏదైతే సర్కిల్ కూకట్పల్లి సర్కిల్ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు అంటే ఒక బాక్స్కి సంబంధించిన సీల్ వేసే ప్రక్రియని మనం పరిశీలించవచ్చు. లోపల పోలింగ్ సిబ్బంది అంతా కూడా వాళ్ళ పనిని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు శానిటైజర్ కూడా అంటే
ఈసారి కోవిడ్ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో శానిటైజర్కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 60,000 శానిటైజర్ బాటిళ్లు అందుబాటులో ఉంచామని చెప్పి ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. మరోవైపు పోలీస్ సిబ్బందికి సంబంధించిన కిట్స్ ఏవైతే ఉంటాయో కరోనా నేపథ్యంలో ఉపయోగించాల్సిన కిట్స్ కావచ్చు, మాస్కులు కావచ్చు, దాదాపు లక్షల సంఖ్యలో కూడా అందుబాటులో ఉంచామని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ ఎన్నికల్లో, గ్రేటర్ ఎన్నికల్లో 74 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ముఖ్యంగా ఇందులో పురుషులు 38 లక్షలు ఉండగా 34 లక్షల పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే ఈసారి పోలింగ్ శాతం ఎంత ఉంటుంది అనేది మాత్రం కొంత ఏదైతే ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే గత 2009 జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసుకున్నా, 2016 జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసుకున్నా 47% మించి హైదరాబాద్ మహానగరంలో పోలింగ్ శాతం ఎక్కువ నమోదు కావట్లేదు. అయితే ఈసారి పెద్ద ఎత్తున ఎన్నికల సంఘం కావచ్చు, ఇతర స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అనేక మంది క్యాంపెయిన్ చేశారు. వాళ్ళంతా కూడా ఓటు హక్కు, అంటే హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరంలో ఎక్కువ చదువుకున్న యువత ఉన్నారు కాబట్టి ఎక్కువ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా అదే ప్రచారాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అయితే పోలింగ్ శాతం ఎంత ఉంటుందనేది మాత్రం కొంత ఆసక్తి కూడా పోలింగ్ శాతం మీద కూడా ఉంది. మరొక వైపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగబోతుంది. అయితే కోవిడ్ నేపథ్యంలో సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఒక గంట పాటు కరోనా పేషెంట్స్కు సంబంధించి ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ క్యూ లైన్లో కరోనా పేషెంట్స్ అంతా కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే ఒకవేళ పోలింగ్ స్టేషన్ వరకు వచ్చి కరోనా పేషెంట్స్ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేకపోతే వాళ్ళు ఆన్లైన్లో కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వాళ్ళకి సంబంధించిన వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒక ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి మనం ఇక్కడ గమనించే ప్రయత్నం చేద్దాం. ఈ బాక్సెస్ కూడా సర్కిల్స్ ఒకసారి మనం గమనించవచ్చు. ఈ సర్కిల్స్ కూడా అంటే కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించే విధంగా ఈ సర్కిల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సర్కిల్స్ ఒక్కొక్క ఓటరు ఆ సర్కిల్లో నిలబడి కనీస సామాజిక దూరం కనీసం పాటించాలనేది నిబంధనగా ఉంది. ఆ నిబంధన పాటిస్తూ ఎన్నికలు జరుపుతున్నామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈరోజు జరగబోయే ఎన్నికల అధికారులు ఇప్పటికే కొంత అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తుతో పాటు ఒక 279 పోలింగ్ స్టేషన్కి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మక అంటే కొంత సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ స్టేషన్లు గుర్తించారు. అక్కడ డబుల్ బందోబస్తు అంటే మామూలుగా ఉండే బందోబస్తు కంటే కూడా ఎక్కువ బందోబస్తును పెట్టినట్టు మనకు ఏదైతే ఎన్నికల సంఘం చెప్తుంది. మరోవైపు రాజకీయ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో సుమారు 2016 తర్వాత జరుగుతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే 3 నెలల ముందుగా జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునే దానికి హైదరాబాద్ ప్రజలంతా చాలా ఆసక్తిగా ఇప్పుడిప్పుడే అంటే బార్లో అంటే 7 గంటలు అవుతున్నా కూడా ఒకసారి పెద్ద ఎత్తున ఇప్పటికే వాళ్ళంతా కూడా క్యూ లైన్లో నుంచిన పరిస్థితి. మొత్తానికైతే పోలింగ్ కొన్ని నిమిషాల క్రితమే ప్రారంభమైంది. కొన్ని డివిజన్లు అంటే కొన్ని చోట్ల ఏదైతే బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుంది. ఏజెంట్ల సమక్షంలో రాజకీయ పార్టీల ఏజెంట్లు నిజానికి 6 గంటల వరకు రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొంత ఆలస్యంగా రావడం కావచ్చు, పోలింగ్ సిబ్బంది కొంత ఆలస్యం చేయడం వల్ల కొన్ని పోలింగ్ బూత్లో ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటికే పోలింగ్ కొన్ని స్టేషన్లు అయితే ప్రారంభమైపోయింది. ఉదయం 5:30కే సిబ్బంది అంతా చేరుకున్నారు. 6 నుంచి 6:15 వరకు మాక్ పోలింగ్ కూడా నిర్వహించిన పరిస్థితి. పోలింగ్ ఏదైతే రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఆ తర్వాత సీల్ వేసే ప్రక్రియ కాసేపటి క్రితం ముగిసింది. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్లు అంటే తమ ఓటు హక్కును వినియోగించుకునే దానికి రాజకీయ ఏదైతే ఓటర్లంతా కూడా ప్రస్తుతానికి పోలింగ్ స్టేషన్కి చేరుకుంటున్నారు. మొత్తానికైతే గ్రేటర్ పరిధిలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మా ప్రతినిధి ముషీరాబాద్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, కోవిడ్ నిబంధనలు ప్రధానంగా కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలు జరపడం పైన చాలా విమర్శలు ఉన్నాయి. కోవిడ్ నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామంటూ ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యంలో ఏ రకంగా కోవిడ్ నిబంధనలు అక్కడ కనిపిస్తున్నాయా? ప్రజలు ఏ రకంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ దశ దిశను మార్చే గ్రేటర్ ఎన్నికలకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు మీరు అన్నట్టు ఈ కోవిడ్ నిబంధనలు ప్రస్తుతం మనమున్న ముషిరాబాద్ నియోజకవర్గంలోని ముషిరాబాద్ డివిజన్లో కోవిడ్ నిబంధనలు ఏమీ కనిపించటం లేదు. ఆ లోపలికి ఎంటర్ అవుతున్న ఓటర్లుకి కొంతమంది మాస్క్ పెట్టుకొని లోపలికి ఎంటర్ అవుతున్నారు. అయితే ఆ ఓటు వేసే సమయంలో మాత్రం ఆ పోలింగ్ బూత్ లోపల కొంత శానిటైజ్ మాత్రం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే హైదరాబాద్ దశ దిశను మార్చే గ్రేటర్ ఎన్నికల ఉత్కంఠకు పూర్తిగా తెరపడిపోయినట్టే. ఎందుకంటే ఉదయం 7 గంటలకు ఆ పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే సూర్యుడు కూడా ముందుగా వస్తున్నారు. కానీ హైదరాబాద్ నగర వాసులు ఇంకా లేవలేదు. ఎందుకంటే హైదరాబాద్లో గత లాస్ట్ టైం జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో
చాలా తక్కువ పోలింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ పెంచేందుకు ముఖ్యంగా అటు ఎన్నికల సంఘం కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ రోడ్ షోలు నిర్వహించింది. హైదరాబాద్ వాసుల్లో ఒక గొప్ప చైతన్యం కూడా తీసుకొచ్చింది. సో మొత్తంగా ప్రస్తుతం అయితే ముషిరాబాద్ డివిజన్లో ఇంకా ఓటర్లు రావడం లేదు. కానీ కొన్ని డివిజన్లలోని కొన్ని పోలింగ్ బూత్లో మాత్రం నిజంగా ఓటర్లు ఉదయమే 6:30కే వచ్చి, అంటే మాక్ పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఓటు వేసేందుకు ఉదయమే పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేసి వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. నిజంగా వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఓటు బాధే కావాలి అంటూ కూడా అట్లా ఓటర్లు కొంతమంది ఉత్సాహం చూపిస్తున్నారు. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, కొంత లైన్ కూడా ఉంది. 7కే పోలింగ్ ప్రారంభం అయినప్పటికీ కూడా కొంతమంది ముషిరాబాద్ డివిజన్లోని ఓటు వేసేందుకు కొంత లైన్ కూడా చూడొచ్చు. సో అక్కడ మీరు అన్నట్టు శానిటైజ్ కానీ మాస్క్ కానీ ఉంటేనే లోపలికి అలౌ చేస్తున్నారు. సో ఈ ముషిరాబాద్ నియోజకవర్గం నిజంగా ప్రధాన రాజకీయ పార్టీలందరికీ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఆ ముషిరాబాద్ నియోజకవర్గం ఇటు సికింద్రాబాద్ లోక్సభ స్థానం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి కిషన్ రెడ్డి లైవ్ చూద్దాం. శ్రీనివాస్ ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. భారత రాష్ట్రపతి వరకు కూడా ఒకే రకమైనటువంటి హక్కు, అధికారము, ఓటు హక్కు. ఇది ప్రజలకు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రముఖమైనటువంటి ఏకైక పాశుపతాస్త్రం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రభుత్వాలు సరిగ్గా పని చేయడం లేదని విమర్శించడమే కాదు, మంచి ప్రభుత్వాలు వచ్చే విధంగా, మనం అనుకున్నటువంటి మంచి ప్రజాప్రతినిధి వచ్చే విధంగా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఈ యొక్క ఓటు హక్కు. దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. నేను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్గా ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా ఇంట్లో ఉండకూడదు. మనము భారత పౌరుడిగా ఇది మన ప్రాథమికమైనటువంటి కర్తవ్యము. తప్పరు కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం అందరం కూడా బాధ్యత కలిగినటువంటి పౌరులము. మనము ఈ సమాజం మరి లేక నైతిక విలువలతో కూడినటువంటి వ్యవస్థ రావాలి అన్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ దేశంలో లేకపోతే వ్యవస్థలో అవినీతి కానీ, లేక మరి అరాచకం కానీ, లేక నియంతృత్వం కానీ ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి అనేక ఉదాహరణలు మన దేశంలో ఉన్నాయి. అంత గొప్ప చైతన్యం కలిగినటువంటి భారత రాజకీయ వ్యవస్థ, భారత ప్రజలు చాలా మరి ఉన్నత స్థాయిలో అనేక సార్లు ఆలోచించారు. ఎప్పుడు కూడా అదే విధమైనటువంటి స్ఫూర్తితో ప్రజలు ముందుకొచ్చి ఈ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను. ఈ యొక్క आज जो वोट हक है, जो वोट देने का अधिकार डॉक्टर बाबा साहब अम्बेडकर देश के हर व्यक्ति को दिया गया है, सबसे बड़ा अधिकार है. इस व्यवस्था में चेंज लाने के लिए वोट देने का अधिकार जो ऑर्डिनरी व्यक्ति से भारत के महामहिम राष्ट्रपति तक एक ही अधिकार है. इसीलिए मैं सब लोगों से, आप सरकार ठीक नहीं काम कर रहे, ये आपका इलेक्टेड रिप्रेजेंटेटिव ठीक नहीं काम कर रहे, ऐसा आप क्रिटिसाइज करते हुए घर में नहीं बैठना चाहिए. आप बाहर आके आपका अधिकार उपयोग करके सभी लोग जो वोटिंग में पार्टिसिपेट होना चाहिए. ये प्रजातंत्र में, भारत के प्रजातंत्र में, ना कोई देश के प्रजातंत्र में ये सबसे बड़ा जिम्मेदारी हर व्यक्ति का बनता है. क्योंकि आज आपका अच्छे रिप्रेजेंटेटिव होना चाहिए, देश के जनता के सेवा करने वाले रिप्रेजेंटेटिव होना चाहिए. उसके लिए आप वोट देने का प्रयास करना चाहिए. मैं ग्रेटर हैदराबाद में रहने वाले सभी लोगों से यही अनुरोध करता हूँ, आप घर से बाहर आइए. घर से बाहर आके आप जितने बड़े बिजनेसमैन हो, ऑर्डिनरी व्यक्ति भी हो, सभी लोगों से, ऑफिसर हो, सभी लोगों से मैं यही प्रार्थना करता हूँ, आप घर से बाहर आके डॉक्टर बाबा साहब अम्बेडकर जो अधिकार आपको दिया गया,
कॉन्स्टिट्यूशन जो अधिकार आपको दिया गया वोट देने का अधिकार, उसका इस्तेमाल करना चाहिए, अच्छे रिप्रेजेंटेटिव को इलेक्ट करना चाहिए। ये भ्रष्टाचार मुक्त भारत होना चाहिए। ये ठीक करने वाले, देश जनता को सेवा करने वाले रिप्रेजेंटेटिव आपको आना चाहिए। इसके लिए आप घर में बैठ के क्रिटिसाइज करते हुए कुछ नहीं आता, आप बाहर आके वोट का इस्तेमाल करके अच्छा रिप्रेजेंटेटिव को इलेक्ट करना चाहिए। ఈ రాజకీయ వ్యవస్థలో మరి ఎన్నికలైనటువంటి కీలకమైనటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది। ఈ ఎన్నికలు మరి అందరం కూడా మరి శాంతియుతమైనటువంటి పద్ధతిలో నిర్వహించుకోవాలి। కానీ దురదృష్టకరము మరి ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మరి అధికార దుర్వినియోగము, పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ, పెద్ద ఎత్తున మద్యం పంపిణీ జరుగుతూ ఉన్నది। ఇది ఏమాత్రం ఎన్నికలకు శోభ తీసుకురాదు। ప్రజలు మరి ఈరోజు మార్పు కోరుకుంటున్నారు। ఆ మార్పులో చాలామంది ప్రజలు చైతన్యం ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు। కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సహా అనేక మంది మీద నిన్న దాడులు జరిగినాయి। ఇది ఖచ్చితంగా ప్రజలు దీనికి జవాబు చెప్తారని నేను భావిస్తా ఉన్నాను। जो मेयर बनने का है, भारतीय जनता पार्टी मेयर बनेगा। రైట్, ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాము అని చెప్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి। ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్తున్నారు। ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు। ఏబిఎన్ కూడా అదే క్యాంపెయిన్ చేస్తుంది, ఓటింగ్లో పాల్గొనండి, ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటు వేయటం బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉంది। ఓటు వేయటం ఆ బాధ్యతని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి। చాలా ఆర్గనైజేషన్స్, చాలా కంపెనీస్ ఇప్పటికే హాలిడేని కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆ హాలిడేని ఎంజాయ్ చేయడం కాకుండా ఆ హాలిడే రోజు ఓటు వేయడం కోసం సెలవు ఇచ్చారు కాబట్టి ఓటు వేయడం కోసం ఆ హాలిడేని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది। మా ప్రతినిధి శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం। శ్రీనివాస్ రైట్, అయితే జూబ్లీహిల్స్ నుంచి మా ప్రతినిధి నవీన్ ఉన్నారు। చాలామంది సెలబ్రిటీస్, విఐపీస్ అక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు। నవీన్, జూబ్లీహిల్స్లో పోలింగ్ ప్రారంభమైందా? జూబ్లీహిల్స్ లో కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది। మొత్తంగా ఓటర్లు ఇప్పుడిప్పుడే ఓటు వేసేందుకు వస్తున్నారు। గ్రేటర్ ప్రజలు తమ ఓటు హక్కును బాక్సుల్లో బంధించేందుకు పెద్ద ఎత్తున క్యూలు కట్టినటువంటి పరిస్థితి। ఇక్కడ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర మనం ఉన్నాము। ఇక్కడికి వచ్చి ఓట్లు వేస్తున్నారు। ఉదయం నుంచే పోలింగ్ కేంద్రం దగ్గర సీనియర్ సిటిజన్స్ ఎక్కువ సంఖ్యలో బారులు తీరినటువంటి పరిస్థితి। అందరూ కూడా కుటుంబ సభ్యులతో సహా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు। ప్రస్తుతం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులతో స్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు వచ్చి వినియోగించుకుంటున్నారు। ఇక్కడ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కు సంబంధించినటువంటి ఇక్కడ పోలింగ్ కేంద్రంలో 3 బూతులు ఉన్నాయి। 3 బూతులలో కూడా 1000కి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు। ఉదయం నుంచే మనం ఏబిఎన్ కూడా ఓటు వినియోగించుకోవాలన్న క్యాంపెయిన్, ఎందుకంటే ప్రతిసారి కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిసారి కూడా ఓటింగ్ తక్కువగా ఉంటుంది। మనం 2009 కానీ
16లో ఉన్నటువంటి ఎన్నికల పోలింగ్ శాతాన్ని చూసినట్టయితే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే 47% మాత్రమే పోలింగ్ జరుగుతూ ఉండేది గతంలో. అయితే ఇప్పుడు ఈసారి మాత్రం పోలింగ్ పెరగాలని కొన్ని సంస్థలతో పాటు ఏబిఎన్ కూడా ఓటు విలువ గురించి ఓటు విలువ తెలియజేసేందుకు ఒక పెద్ద క్యాంపెయిన్ చేపట్టింది. ఈసారి కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలి. తమ తీర్పును గ్రేటర్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రజలు తమ తీర్పును తెలియజేయాలన్న ఒక పెద్ద బిగ్ క్యాంపెయిన్ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ కేంద్రంలో మొత్తము 3 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక్కడ 37, 38, 39కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్ర బూతులు ఉన్నాయి. ఇక్కడ దీంట్లో ఒక్కొక్క దాంట్లో 948, 1047, 802 సంబంధించినటువంటి మొత్తం ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. అయితే ఇక్కడ ఈ కేంద్రంలో చూసినట్టయితే కొంత పోలింగ్ మందకొడిగానే సాగుతుందని చెప్పాలి. మనం చూస్తే రూరల్ ప్రాంతంతో పోలిస్తే అర్బన్ ప్రాంతంలో ఇప్పటికీ కూడా పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. రూరల్ ప్రాంతంలో ఎన్నికలు అనగానే మొత్తము ఒక జాతరను తలపించేలా, గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే ఒక జాతరను తలపించేలా పెద్ద ఎత్తున ఓటర్లు క్యూలు కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ కొంత మందకొడిగా ఇప్పుడిప్పుడే పొద్దున కొంత ప్రారంభంలో కొంత పుంజుకున్నా కూడా ఇప్పుడు కొంత తగ్గింది, కొంత మందకొడిగానే పోలింగ్ సాగుతుందని చెప్పాలి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొంత ఉత్సాహం చూపట్లేదు. జూబ్లీహిల్స్ ప్రాంతం అంటే చాలా ఒక పెద్ద ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉండేటువంటి ఏరియా. వారే తమ ఓటు హక్కును, ఓటు విలువ తెలిసిన వారే ఓటు హక్కును వినియోగించుకోవట్లేరనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తము 7 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ 7గురు కూడా మనం చూడొచ్చు తమ ఎన్నికల గుర్తులను మొత్తం వాటిని కూడా పోలింగ్ కు సంబంధించినటువంటి బూత్ పక్కన మనకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే కోవిడ్ నిబంధనలు కూడా ఇక్కడ అధికారులు కోవిడ్ కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. వచ్చే వారికి అక్కడ ముందు ప్రధాన గేట్ దగ్గరనే వారికి శానిటైజర్స్, థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. పంపించిన తర్వాత మాస్క్ ఉన్నవారికి మాత్రమే పోలింగ్ బూత్ లోకి అలౌ. ఈ జూబ్లీహిల్స్ కు సంబంధించినటువంటి ఈ పోలింగ్ కేంద్రం ఓటర్ మాత్రం అంత అవడానికి ఉత్సాహం చూడడం లేదు. మనం మొదటి కూడా ఏబిఎన్ ఒక క్యాంపెయిన్ ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజా వ్యవస్థలు సంబంధించినటువంటి అభ్యర్థులను ఎన్నుకోవాలి అనేటువంటిది ఒకటి క్యాంపెయిన్ చేస్తున్నాం. అయినా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం పరిస్థితి అయితే ఇక్కడ కొంతమంది ఒక బూత్, ఇక్కడ 3 బూతులు ఉన్నాయి. బూత్ కు 2-3 ఓటర్లు పెరుగుతుందని ఆశిద్దాం, పెరగాలని కోరుకుందాం. చాలా మంది సెలబ్రిటీస్ మీరున్న పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. సో అక్కడ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నూమాన్, మా ప్రతినిధి నూమాన్ మాదాపూర్ నుంచి లైవ్ లో ఉన్నారు. నూమాన్, పోలింగ్ ప్రారంభమైందా? ఏంటి అక్కడ పరిస్థితి? రాజకీయ పార్టీలను 100 మీటర్లకు దూరంలోనే ఆపేస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లు మాత్రమే లోపలికి అలో చేస్తున్న పరిస్థితి. ఏమైనా టెన్స్ ఉందా? మాదాపూర్ ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రచారం ముగిసిన తర్వాత కూడా కొన్ని గొడవలు, గందరగోళం చూసాం. ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ పోలింగ్ బూత్ల దగ్గర? అంటే చూడొచ్చు, ఐటీ క్యాడర్ అయినటువంటి మాదాపూర్లో మనం ప్రస్తుతం ఉన్నాము. మాదాపూర్లో ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. సో మాదాపూర్ 107కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ ఏదైతే ఉందో ఇక్కడ 80, 81, 86 దగ్గర ఉన్నాము. ఉదయం నుంచి కూడా చాలా మందకొడిగా ఉంది. సో ఏదైతే ఓటర్లు అయితే పెద్దగా ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఎవరు రావట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ అవుతున్నప్పటికి కూడా అంతా కూడా మనం చూడొచ్చు, ఎలాంటి క్యూ లైన్ లేదు, ఎలాంటి ఫ్లోటింగ్ కూడా లేదు, అంతా కూడా ఖాళీగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము ఏబిఎన్ స్క్రీన్ మీద ఐటీ క్యాడర్ లో ప్రతిసారి కూడా ఇదే సీన్ మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఐటీ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రతిసారి ఆసక్తి కనపరచరు. ఇక్కడ కేవలము ప్రతిసారి కూడా 30 నుంచి 32% మించి కూడా ఓటింగ్ పర్సంటేజ్ మించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము పోలింగ్ బూత్ దగ్గర. ఇక్కడైతే ఇటు ఎన్నికల కమిషన్ అయితే పూర్తి ఏర్పాట్లను చేసింది. సో బట్ అయినప్పటికీ కూడా
ఇక్కడ రావడానికి మాత్రం ఓటర్లు ఎవరు పెద్దగా ఆసక్తి కనబరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారో ఏంటి చెప్పండి. వినియోగించుకోలేదు, వాళ్ళు స్లిప్పులు ఇచ్చే పొజిషన్లో కూడా లేదు మా ఇంట్లో వచ్చి. అలాగా కార్పొరేట్ అయితే ఏం సేవ చేస్తారో నాకు అర్థం కాదు. అంటే స్లిప్పుల పంపిణీ పూర్తి అయింది ఇప్పటికైనా మీకు రాలేదా? మీకు రాలేదు, స్లిప్పులు అసలే రాలేదు. వాళ్ళు ఏంటంటే స్లిప్పులు కానీ కనీసం ఇవ్వాలి కదా మనకు. వాళ్ళకి ఏంటంటే క్యాండిడేట్కి ఈ విధంగా వాళ్ళ కార్పొరేటర్కి టైం లేకపోతే ఎలక్షన్ విన్ అయిన తర్వాత ఏం పని చేస్తారు? ఐటీ క్యాడర్లో వాళ్ళకి ఏంటంటే ఎలాగ ఓట్స్ పడతాయి, స్లమ్ ఏరియా లేదన్నట్టు ఉంటుంది. కానీ ఇది కూడా వాళ్ళు కార్పొరేటర్ ఏదైతే ఉందో వాళ్ళు గుర్తించి ఈ ఎలక్షన్ అప్పుడు ఈ స్లిప్పులు ఇస్తే మాకు సునాయాసంగా అవుతుంది ఓటర్కి. ఆన్లైన్ లో తీసుకోవచ్చు, ఆ వెసులుబాటు ఉందని కూడా ఈసీ చెప్తుంది కదా, మీరు ట్రై చేశారు? ట్రై చేశాను కానీ నెట్ అది సరిగా లేక రాలేకపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ మరి ఇక్కడ అధికారులు ఈసీ ఏం చెప్తున్నారంటే ఏంటంటే అక్కడ వెళ్ళి అయితే ఇది ఉన్నట్టు కార్డు ఉంది, అయినప్పటికీ కూడా అక్కడ వెళ్ళి తీసుకోమంటున్నారు. స్లిప్ వెళ్ళి తీసుకొని రావాల్సి వస్తుంది. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికి కూడా స్లిప్పులు అందలేదు? ఎవరికి కూడా అందలేదు, ఎవరికి కూడా స్లిప్లు అందలేదు. చూడొచ్చు, స్లిప్ల పంపిణీ ఏదైతే చెప్తుందో ఆ పంపిణీ పూర్తిగా అవనటువంటి పరిస్థితి. ఈసీ మాత్రము దాదాపు 90% స్లిప్లను పంపిణీ చేశాము, సో అందరి ఇళ్లకు చేరాయి. ఎవరైతే డోర్ లాక్ ఉందో వారికి మాత్రమే చేరినటువంటి పరిస్థితి ఉందని ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్తున్నప్పటికీ మనం చూసాము ప్రత్యక్షంగా. సో ఇక్కడ ఉన్నటువంటి ఐటీ క్యాడర్లో ఉన్నటువంటి ఓటర్లు బయటికి రావడమే చాలా తక్కువ. సో వారు కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు. ఇక వరుసగా సెలవులు వచ్చాయి. సో ఇలాంటి టైంలో వాళ్ళందరూ కూడా బయట ఊర్లకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. మరోవైపు వర్క్ ఫ్రం హోమ్ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు అంటే అందరూ కూడా ఇళ్లలోనే ఉండి విధులు నిర్వహిస్తున్నటువంటి జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము పోలింగ్ ఏదైతే బూత్ ఉందో 78, 79, అదేవిధంగా 80, 81 ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏదైతే మనం చూసామో ఈ మాదాపూర్ డివిజన్ కి సంబంధించి మొత్తం కూడా 57,000కు పైచులకు ఓటర్లు ఉంటారు. సో ఈ ఓటర్లందరూ కూడా ఇప్పుడు టైము 7:30 దాటుతుంది. సో అయినప్పటికీ కూడా ఎవరైతే ముందుకు రానటువంటి పరిస్థితి. ఇందులో పురుషుల ఓటర్లు చూసుకుంటే మొత్తం 31,994 మంది ఉన్నారు, మహిళలు 25,800 ఉన్నారు. సో మొత్తం కూడా 60 పోలింగ్ స్టేషన్లను ఇటు ఈసీ ఏర్పాటు చేసింది. ఒక్కొక్క పోలింగ్ బూత్కి వచ్చేసి 3 నుంచి 6 వరకు పోలీసులను ఏర్పాటు చేసింది. సో సైబరాబాద్ సిపి ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పూర్తిగా అంటే ఏదైతే జిహెచ్ఎంసీ శానిటింగ్ చేసింది. సో మరోవైపు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సర్కిల్స్ వేశాము, అదేవిధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నప్పుడు కూడా ఏమీ కూడా మనకు పెద్దగా కనిపించట్లేదు. సో ఇదో పోలింగ్ స్టేషన్ మరొక పోలింగ్ స్టేషన్ కూడా వెళ్దాము. చూడొచ్చు మనము పెద్దగా అయితే ఓటర్ల దగ్గర నుంచి రెస్పాన్స్ రావట్లేదు. ఐటీ క్యాడర్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో ఇప్పటికే దాదాపు 40 minutes కావస్తుంది. బట్ ఎవరు కూడా అంతగా ఆసక్తి కనబరిచినటువంటి పరిస్థితి. పోయినసారి చూసుకుంటే ఏదైతే ఐటీ క్యాడర్ షేర్లింగంపల్లి సర్కిల్, చందానగర్ జంట సర్కిల్లో చూసుకుంటే 36% మాత్రమే నమోదైంది. సార్ చెప్పండి, మీ ఓటు హక్కును వినియోగించుకున్నారా? అవునండి. మీకు చెప్పండి, అంటే ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి ఇక్కడ? ఏం లేదు, క్లీన్గా ఉంది. ఓకే థ్యాంక్ యూ సార్. ఇది కూడా ఏదైతే ఉందో మరో మాదాపూర్కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ ఇది. 2 పోలింగ్ స్టేషన్లను పక్కపక్కనే ఏర్పాటు చేశారు. మనము చూడొచ్చు ఇక్కడ పోలీస్ అధికారులను కూడా, పోలీస్ కానిస్టేబుల్లను మొత్తం కూడా ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి వచ్చేసి 6 కానిస్టేబుల్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనము ఇక్కడ చూడొచ్చు. సార్ చెప్పండి, మీ ఓటు హక్కును వినియోగించుకున్నామమ్మా మేము. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నది. ఓకే సార్. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఐటీ క్యాడర్లో మాత్రం ఇప్పుడిప్పుడే కొంతవరకు మందకొడిగా అయితే పోలింగ్ కొనసాగుతుంది. సో మరి కాసేపట్లో పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది చెప్పవచ్చు. దీనికోసం ఏదైతే ఈసీ కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిందని చెప్పొచ్చు. నుమాన్, ఎలక్షన్ కమిషన్ ఎవరికైతే పోలింగ్ ఓటర్ స్లిప్లు ఇచ్చారో స్లిప్లు అందని వాళ్లకు అందించే ఏర్పాటు పోలింగ్ స్టేషన్ దగ్గర ఏమైనా కొత్తగా చేసిందా? అటువంటి ఏర్పాట్లు ఏమైనా కనిపిస్తున్నాయా? అలాంటి ఏర్పాట్లు అయితే ప్రత్యేకంగా మనకి ఏం కనిపించట్లేదు. నిన్న సాయంత్రం వరకు అయితే 92% స్లిప్పులు పంపిణీ జరిగిందని చెప్పింది. సో ఎవరైతే స్లిప్పులు అందని వారు ఉన్నారో వారు నేరుగా ఏదైతే ఈసీకి సంబంధించిన వెబ్సైట్ ఉందో ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు అని చెప్పింది. బట్ అది కూడా వెబ్సైట్ కూడా ఓపెన్ కాకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో స్లిప్పులు అందని వారు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి వస్తున్నారు. ఏదైతే పోలింగ్ స్టేషన్ పోలింగ్ బూతుల దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అడిగితే వారి దగ్గర నుంచి సరైన సమాధానం రావట్లేదు. సో వీరికి కొంతవరకు వాగ్వాదం కూడా జరుగుతుంది. బట్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి వారికి ఇక్కడ సరైన
సమాధానం కూడా లభించట్లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా కొంతమంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనిపిస్తుంది. సో ప్రజలైతే స్లిప్పుల పంపిణీ ప్రక్రియ అయితే పూర్తిగా జరగలేనటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఐటీ క్యాడర్లో ప్రధానంగా చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్ళలోనే ఉన్నారు. దాదాపు గత 7 నెలల నుంచి కరోనా లాక్డౌన్ మొదలైన ముందు నుంచి కూడా అందరూ కూడా సొంత ఊళ్ళలోకి వెళ్ళిపోయారు. సో చాలా మందికి స్లిప్పులు అందనటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో స్లిప్పులు ఎవరైతే అందలేదో వారి కోసం ఏదైతే ఈసీలో సపరేట్ గా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి వెబ్సైట్ లో తీసుకోవాలని చెప్తున్నప్పుడు కూడా వెబ్సైట్ కూడా పూర్తిగా ఓపెన్ కాదు. దీంతో చాలా మంది ఓటు వేయడానికి వచ్చిన వారందరూ కూడా వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. సో ఇది మాదాపూర్ పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్ నుమన్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది ఓటర్లు జనరల్గా పోలింగ్ ప్రారంభం కాగానే ఈవీఎంలు మొరాయించడం లాంటి ఘటనలు గడిచిన చాలా ఎన్నికల్లో చూస్తుంటాం. ఈసారి బ్యాలెట్ పద్ధతిలో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్ స్లిప్పులు అందక పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఓటింగ్ స్లిప్పులు ఇచ్చే ప్రక్రియ అటువంటి మెకానిజం ఏం లేకపోవడంతో కొంతమంది ఓటర్లు అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేయడం తెలిసి ఉండకపోవచ్చు, ఇంటర్నెట్లో కూడా డౌన్లోడ్ అవ్వట్లేదు అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట. మంత్రి కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వారికి మాత్రమే తర్వాత నిలదీసే హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది. దయచేసి ఓటింగ్కి రండి, ఓటింగ్లో పాల్గొని హైదరాబాద్ నగర అభివృద్ధికి, హైదరాబాద్ ఏ రకమైన ప్రజా ఆలోచించి ఓటేయండి విజ్ఞప్తి. అందరూ కూడా దయచేసి ఓటింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి. రైట్, ఓటింగ్లో ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొనాలి అని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కొద్దిసేపటి క్రితం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్